హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సురేంద్ర అండి. ఓకే. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే కొన్ని సర్వేలో తెలిసిందంటే వైఎస్ఆర్పీ గెలుస్తుందని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి టీడీపీకి తక్కువ సీట్లు వస్తున్నాయి అంటున్నారు. చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ అయితే ఐటీ సెక్టార్ ఇవన్నీ డెవలప్మెంట్ చేసినప్పుడు బాగానే ఉండేదండి. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయింది ఐటీ సైడ్. చంద్రబాబు వస్తే ఐటీ డెవలప్ పెట్టిందని మన ఎమ్మెల్సీ ఓట్లలో తెలిసిందండి. ఎలాగంటే ఎమ్మెల్సీ ఓట్లలో మ్యాక్సిమం అందరూ జాబర్స్ అందరూ ఎలా ఎమ్మెల్సీ ఓట్లు గెలిపించారండి టీడీపీని. ఈసారి ఎలా ఉందో తెలియదండి. ఎందుకంటే అక్కడ యూత్ వచ్చేసి జస్ట్ 40% మాత్రమే ఉన్నారండి. తర్వాత వచ్చేసి యూత్ ఎక్కువగా ఎవరికి ఓట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? యూత్ ఎక్కువ వచ్చేసి టీడీపీకి ఇస్తారనుకుంటానండి. ఎందుకంటే ఐటీ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి ఏదైనా పథకాలు కానీ ఇలాంటివన్నీ అంటే నా నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామని చెప్పాడండి. తర్వాత మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం ఇలా అని చెప్పాడండి. అందుకని నాకు తెలిసిన వరకు ఒకవేళ టీడీపీ వచ్చి రావచ్చండి. ఆ మ్యాక్సిమం ఉన్నాయండి. ఎందుకంటే యువతకు జాబ్ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారని మాట ఇచ్చాడండి. మాట నిలబెట్టేటైతే ఖచ్చితంగా గెలిపిస్తారండి. ఓకే, మరి పిఠాపురం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అలాగే వంగ గీత కూడా పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను పిఠాపురంలో గెలిచేది జనసేన గెలుస్తుందండి, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అతను వచ్చే డెవలప్మెంట్ సైడ్ కూడా అంటే యూత్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అక్కడ యూత్ కూడా రావాలని కోరుకుంటారండి. మన సర్వేలు చేసినప్పుడు పిఠాపురంలో 72% పవన్ కళ్యాణ్ గెలుస్తాడని తెలిసిందండి. గీత గారికి అంతగా ఇక్కడ ఏం లేదండి. అంటే గీత గారు ఎక్కువ ఎడ్యుకేషన్ చదివారని ఎక్కువ దాన్ని ట్రోల్ చేస్తున్నారు తప్ప. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వలేదు, గీత గారు ఏమో డబుల్ LLB చేశారు కదా, మరి అభివృద్ధి ఎవరు చేస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే ఎన్నో దేశాలు చూసింటాడు, ఎన్నో దేశాలు తిరిగింటాడు, తర్వాత వచ్చేసి ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగిందో చూసింటాడు కాబట్టి అతను కూడా ఒక యువతనే కాబట్టి అంటే జస్ట్ ఒక 42 years 45 years అంతే కాబట్టి నాకు తెలిసిన వరకు జనసేన గెలిస్తే ఏమైనా డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను అండి. అంటే లోకల్లో ఉండే గీతమ్మ హీరోగా గెలుస్తారా, లేదు అంటే సినిమాలో చేసిన హీరో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? అంటే సినిమాలో చేసినట్టు బయట చేస్తున్నారంటే కానీ తప్పండి. ఎందుకంటే సినిమాలో ఎలాగైనా చూపిస్తారండి, కానీ బయట కూడా పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నాడండి. ఎలాగంటే అంటే కరోనాలప్పుడు కూడా సిలిండర్ పంచడం కానీ, ఆక్సిజన్ సిలిండర్స్, తర్వాత వచ్చేసి ఫుడ్ డొనేషన్ క్యాంపులు కానీ, తర్వాతే రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇలాగ చాలా చేశాడండి. మన పేపర్లు చూస్తున్నామండి రీసెంట్గా. ఎలాగంటే ఎవరికన్నా హెల్త్ బాగాలేదని తర్వాత వచ్చేసి ఏదన్నా సహాయం చేయడం కానీ ముందుండి, తర్వాత రైతులు నష్టపోయారంటే నష్టపరిహారం ఇవ్వడం కానీ, సొంత భూములు అమ్మేసి సొంత ఇల్లు అమ్మేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా సహాయం వైపుగా అడుగులు వేస్తున్నారండి. ఇప్పుడు సహాయం చేయడం వల్ల గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే సహాయం చేసేటోని ప్రజలు మర్చిపోరండి. ఏపీ ప్రజలు ఇప్పుడు యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారా, లేదు అంటే అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళకి వేస్తారా, జగన్ గారికి వేస్తారా అనుకుంటున్నారు? యూత్ అంతా టీడీపీ వైపే ఉన్నారండి. ఎందుకంటే ఐటీ శాఖ డెవలప్మెంట్ చేసేది అవతల వచ్చేసి చంద్రబాబు నాయుడు గారండి. తర్వాత ప్రశ్నించే గొంతు ఎక్కువ ఎవరుకుంటుంది అంటే జనసేన పార్టీకి ఉంటుందండి. ఎందుకంటే అవతలని ఎవరిని కేర్ చేయకుండా మాట్లాడే వ్యక్తి మా నాయకుడిగా ఉంటేనే చాలా డెవలప్మెంట్ అవుతుందండి ఎక్కడైనా కానీ. అంటే ఆ లక్షణాలు చాలా ఉన్నాయండి జగన్కి లేకునే కానీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉన్నాయండి అట్లాంటివి. అంటే ఫైనల్ గా పిఠాపురం నుంచి ఈసారి అసెంబ్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారే అంటారు. అంటాం. థ్యాంక్ యూ సో మచ్.